నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. పీర్జాదిగూడ బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఆర్వి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తుంగతుర్తి రవి చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని మేడిపల్లి హనుమాన్ ఆలయం, పోలీస్ స్టేషన్ సమీపంలో 2 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మేడిపల్లి సిఐ గోవిందారెడ్డి వీటిని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. దాదాపు 9 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుంగతుర్తి రవి ఆర్వి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తూ వారికి కావలసిన నా వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా తుంగతుర్తి రవి తెలిపారు. ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా మొట్టమొదటిసారి మన పిఎంసి ఆధ్వర్యంలో కూడా కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ప్రజాపాలనలో ప్రజల వైపు అందరూ కూడా ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందుబాటులో ఉంచేలాగా మా రేవంత్ రెడ్డి అన్న గారి సర్కార్, అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యల మీద పోరాడుతున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన ఉగాది శుభాకాంక్షలు. అలాగే మేము మా గత 9 సంవత్సరాల నుంచి ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చలివేంద్రం ఉగాది రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఇవన్నీ కూడా ఫౌండేషన్ నుంచి, అలాగే మన ఏదైతే కరోనాలో కూడా ఒక ప్రత్యేకమైన బృందంతో మేమందరం కూడా పిఎంసీ లెవెల్లో వర్క్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి దేవుడు మాకు దీవెనలు ఇస్తే ఈ ఆర్వి ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకొని పోతాం. అలాగే ఈ ఏదైతే మన ప్రజాపాలనలో కూడా ఏదైతే అందని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందేలాగా రేవంత్ అన్న సర్కార్లో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నామనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రతిసారి పార్టీలకు అతీతంగా వస్తున్న ప్రజలందరికీ, మా సోదరులకి, అక్కలకి, అన్నలకి, పెద్దమ్మలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మున్సిపాలిటీలో రవి ఆధ్వర్యంలో, మా మండల పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆర్వి ఫౌండేషన్ ద్వారా ఎండాకాలం ఏదైతే వస్తుందో 9 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మా అధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి లోకల్ సిఐగా గోవిందరెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు
మా తమ్ముడు శ్రీరామ్ గారు, మిగతా కార్పొరేటర్లు అందరూ, మా నాదమన్న, అనంతన్న అందరూ కలిసి ఈ చక్కటి కార్యక్రమం తీసుకురు. చాలా సంతోషం. ఇప్పటిదాకా ఇంకా నేనేం తినలే, పచ్చడి దాపించిన మా తమ్ముడు తప్ప ఇంకేం లేదు. కనుక మనం ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది రోజు భగవంతుని కోరుకుందాం. ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు ముందుండి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు రవి గారిని, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా దేవుడు చూడాలని చెప్పి కోరుతూ, మరి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి సిఐ గారు, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.